కాంగ్రెస్ ప్రభుత్వం స్కూటీలు ఇవ్వట్లేదు కాబట్టి నేరుగా కాంగ్రెస్ నాయకుల షోరూంలకెళ్లి స్కూటర్లు ఎత్తుకెళ్లండి అని ఒక కామెంట్ చేశారు. ఇంకేముంది, ఇది కాంగ్రెస్ నాయకులకు పెద్ద వెపన్లా దొరికింది. సరే, మా షోరూంలపై పడితే మేము మీ ఇంటి ముందుకొచ్చి తేల్చుకుంటాం అంటూ చలో అంకాపూర్ అనే భారీ ప్రొటెస్ట్కి పిలుపునిచ్చారు. అంతేకాదు, ఎన్నికలప్పుడు గ్రామానికి 15 సొంత ఇళ్లు కట్టిస్తానన్నారు, రూపాయికి వైద్యమన్నారు, ఆ హామీలేమయ్యాయి అంటూ గట్టిగా కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారు. దీనికి కౌంటర్గా అధికార కాంగ్రెస్ పార్టీ తమ వెల్ఫేర్ స్కీమ్స్ని తెరపైకి తెచ్చింది. బీజేపీ వాళ్లు కావాలనే రిలీజియస్ పాలిటిక్స్ చేస్తున్నారని, కాని తాము మాత్రం 6 గ్యారంటీలను అమలు చేస్తూ ఫ్రీ కరెంటు, గ్యాస్ సబ్సిడీ, రైతులకు ఆర్థిక సాయం చేస్తూ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టామని వాదించారు. యుద్ధం కాదు, అభివృద్ధి కావాలి అనేదే తమ అజెండా అంటూ ప్రజల్లోకి బలంగా వెళ్లే ప్రయత్నం చేశారు. 4వ పాయింట్, ఇలా మొదలైన మాటల యుద్ధం కాస్త ఫిజికల్ సవాళ్లకు ఎలా దారితీసిందో చూద్దాం. రేవంత్ రెడ్డి గారి మీద, మా పీసీసీ అధ్యక్షుల మీద, మా పీసీసీ అధ్యక్షుల వారిని నువ్వు ఎప్పుడు కూడా గెలవలే, ఎమ్మెల్సీ రాజీనామా చేసి ఆర్మూరు అంటాడు. గక్కడిదాకా ఎందుకు పోయినావు రాకేష్ రెడ్డి? నువ్వు నాకన్నా నువ్వు చాలా చిన్నోడివి. ఉదాహరణకి నీ గ్రామంలో సర్పంచ్గా ఒక వ్యక్తిని నువ్వు డబ్బులు పెట్టి గెలిపించుకునే ప్రయత్నం చేసినావు, ఓడిపోయినావు. నియోజకవర్గంలో 86 గ్రామాలు ఉన్నాయి. నువ్వు గెలిచింది పట్టుమని 11 సర్పంచులే. దాంట్లో ఇట్లా ఎప్పుడా అన్నట్టున్నారు, ఇట్లా రెడీగా దృష్టి పెట్టలే. నిజంగా చెప్పాలంటే వాళ్ళ మీద దృష్టి పెట్టలే. దృష్టి పెడితే ఒక 5గురిని రేపే గుంజిపడేస్తా. కానీ ఆ రకంగా లేను, స్వచ్ఛందంగా వాళ్ళే రావాలని చూస్తున్నా. ఇక మున్సిపాల్కి వస్తే 36 సీట్లు ఉన్నాయి, 8 సీట్లు గెలిచినావు. దాంట్లో ఒకటి 3 ఓట్లతోనో, ఒకటి 23 ఓట్లతోని బెదిరించో, అది చేసో, పొడి చేత్తా పిడి చేత్తా అని మాట్లాడి 8 గెలిచినావు. మేము 20 గెలిచినాం. ఇది రిపోర్ట్. ఇప్పుడు మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నావు, కాలేజీలకు పంపిస్తున్నావు. పంపిస్తే దేన్ని చూసి వస్తుంది? రిపోర్ట్ కార్డు ఉంటుంది. ఇది నా రిపోర్ట్ కార్డు, మా కాంగ్రెస్, ఆర్మూర్ కాంగ్రెస్ రిపోర్ట్ కార్డు ఇది. నీ రిపోర్ట్ కార్డు పెట్టు. నీ 2.5 సంవత్సరాల్లో ఏం చేసినావు? పార్లమెంట్లో పెరిగినవా, తగ్గినవా? ఎమ్మెల్సీలో నీకు ఓట్లైనా వచ్చినాయి, ఏం చేసినావో ఒకసారి రిపోర్ట్ తీసుకుంటే అర్థమవుతుంది. అదే రకంగా అభివృద్ధి, నువ్వు మొత్తం చేసింది 90 లక్షల అభివృద్ధి. అది కూడా నీ గోడౌన్కి రోడ్ వేసుకున్నావు, నీకు సంబంధించిన ఇంటికాడ రోడ్ వేసుకున్నావు. అంతే తప్ప మిగతా అభివృద్ధి ఆర్మూర్ పట్టణంలో ఏదైతే టీయూఎఫ్ఐడిసి ద్వారా జరిగిన అభివృద్ధి 100% కాంగ్రెస్ ప్రభుత్వంది, మేం తెచ్చిందే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవే కాకుండా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం 3000 పైచీలకు. నువ్వు ఎలక్షన్ సమయంలో చెప్పినావు గ్రామాన 10 ఇండ్లు కట్టిస్తా అని చెప్పినావు. ఇండ్లు కాదు కదా, ఒక దర్వాజా ఇయ్యాలి అడిగినోనికి, ఒక ఇటుక లోడ్ పంపలే, ఇటుక కూడా పంపలే. పెద్ద మాటలు మాట్లాడతాడు, మళ్ళా సినిమా డైలాగులు కొడతాడు. రూపాయికి వైద్యం అని చెప్పిండు. నిజంగా ఏమన్నా చేస్తాడేమో అనుకున్నాం. ఎవరినో పెద్ద మనిషిని పెట్టి 2-3 ప్రెస్ మీట్లు పెట్టిండు. మరి ఆర్మూర్కి గతంలో మన బాగ్లింగంపల్లిలో ఉండే ఆర్మూర్లో గిట్ట పెడతాడేమో, రూపాయికి వైద్యం ఇస్తాడేమో అనుకున్నాం. ఆ దొంగ హామీ అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలకు తెలియదు. ఇదే కాకుండా 5,000 ఉద్యోగాలు ఇస్తా, సొంత నిధులతో ఇక్కడ ఇండస్ట్రీలు పెడతా అంటే పాపం యువకులు నిజంగానే పెడతారేమో అనుకున్నారు. అక్కడ ఉన్న యువకులకి, ఆయన చుట్టుపక్కల ఉన్న వారికి అందరు కూడా ఒకటే చెప్తున్నా, ఆయన క్యారెక్టర్ ఏందో మీరు తెలుసుకోండి. ఇప్పటికే 119 మంది ఎమ్మెల్యేలకి అత్యధికంగా గన్మెన్లు మారిన ఎమ్మెల్యే ఎవడరాబాయ్ అంటే రాకేష్ రెడ్డి. ఇది మన క్యారెక్టర్. పొద్దున ఒక రకంగా ఉంటాడు, మధ్యాహ్నం ఒక రకంగా ఉంటాడు, రాత్రి కాగానే ఇంకొక రకంగా ఉంటాడు. వాడు ఏమేమి తీసుకుంటాడో నాకైతే తెలియదు. మీడియా మిత్రులు ఎక్కడన్నా తెలిస్తే చెప్పుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా మొన్న జరిగిన రణబేరి ఉంది. ఆ రణబేరిలో మనకు అవకాశం వచ్చింది. ఇక పక్కకు అరవింద్ ఉన్నాడు. అరవింద్కు వీళ్ళు పడతలే సరిగ్గా. ఇక అరవింద్ మచ్చుకు చేసుకోవాలా, అరవింద్ ముందల గొప్ప డైలాగులు కొట్టాలని చెప్పి ఇక ఏం చేయాలని ఒక ప్రెస్ మిత్రుడు కొట్టిండు. ఆయన సలహా ఇచ్చిండు, అన్న స్కూటీ ఇవ్వలేను కదా, ఆ స్కూటీ మీద మాట్లాడు అని చెప్పి.